హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని శ్రీకర ఆసుపత్రి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. వైద్యుల నిర్లక్ష్యంతో 20 ఏళ్ల జ్ఞానేశ్వర్ అనే యువకుడు మృతి చెందాడని మృతుడి బంధువులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. ఆసుపత్రిలోని అద్దాలు, ఫర్నిచర్ని ధ్వంసం చేశారు. జ్ఞానేశ్వర్ మృతికి కారణమైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని మృతుడి బంధువులు డిమాండ్ చేశారు. జ్ఞానేశ్వర్ మృతికి కారణమైన వైద్యులపై కేసు నమోదు చేసి మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 16న అదిక్మెట్ ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో జ్ఞానేశ్వర్ తీవ్రంగా గాయపడ్డట్టు ఆయన బంధువులు తెలిపారు. దీంతో ఆర్టీసీ క్రాస్ రోడ్లోని శ్రీకర ఆసుపత్రికి తరలించారు. యువకుడికి చికిత్స కొనసాగుతోంది, ప్రస్తుతం బాగానే ఉన్నాడంటూ తమ దగ్గర నుంచి దాదాపు 10 లక్షల రూపాయలు బిల్లు వసూలు చేశారని మృతుడి బంధువులు చెప్తున్నారు. అంతా బానే ఉన్నప్పుడు యువకుడు ఎలా చనిపోయాడని జ్ఞానేశ్వర్ కుటుంబ సభ్యులు, బంధువులు ఈరోజు ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు. చేతి చాలా ఇంజ్యూర్ అయింది, కానీ చేతి వద్దు మనకి, ఇప్పుడు ఫస్ట్ బ్రెయినే ముఖ్యమని అన్నారు. ఒక 3-4 డేస్ తర్వాత ఏం చేసిండ్రు, చేతికి సర్జరీ చేసి సెట్ అవుతాడు, లేకపోతే బ్రెయిన్ మంచిగా అయినాక మనకి పెయిన్కి తట్టుకోవాలంటే సిజరీని ఎట్లా చేస్తారు సర్జరీ, ఎప్పుడు సర్జరీ చేసేటప్పుడు అనస్థీషియా ఇస్తారు, కానీ అనస్థీషియా ఇచ్చి చేస్తారు, కానీ వాళ్ళు పైసలు గుంజడానికి ఏం చేసిండ్రు, ఫస్ట్ చేతికి ఆపరేషన్ చేస్తాం, మేము చేతికి ఆపరేషన్ చేస్తే మంచిగా అవుతుంది అన్నాడు. బ్రెయిన్కి చేతికి ఏం లింక్ ఉంటుంది, వాళ్ళు చేతికి ఆపరేషన్ చేస్తే మంచిగా అవుతుంది అన్నాడు. మొన్న కళ్ళు దర్శనంగా కూడా మంచిగా అవుతుంది అన్నాడు. ఇప్పుడు చనిపోయినా అంటున్నాడు. ఎట్లా చనిపోయిన, వీళ్ళు ఏమైనా ఇంజక్షన్ ఇచ్చి చంపినరా?